ఉదయకాల ప్రార్థన. మహిమ ఘనతకు అర్హుడవు, స్తుతి పాత్రుడవు నాయనా, మీకే కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలము మా అందరికీ మీ కాపుదల దయచేశారు తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా మీరే భద్రపరిచి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఈ లోకయాత్రలో మరొక శ్రేష్టమైన విలువైన దినమును మాకు దయచేశారు. ఈ లోకాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు, అయినప్పటికీ సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నారు తండ్రి. మీకే వందనాలు తండ్రి, కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందుము? ఎస్ లార్డ్, అవును తండ్రి, ఇంత గొప్ప రక్షణను మాకు దయచేశారు అయా. మీ యొక్క రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు తండ్రి. అయ్యా, ఎంతో విలువైన రక్తము చేత మమ్మల్ని పాపము నుంచి విడుదల దయచేశారు. అటువంటి రక్షణను ఈ రోజున తృణీకరించేవారు అనేకులుగా ఉన్నారు నాయన. అయ్యా, వారికి ఉన్న ఈ లోక సంబంధమైన అవసరతలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మిమ్మల్ని తృణీకరించి వెళ్ళిపోయేవారు ఉన్నారు నాయన. అయ్యా, అలా వెళ్ళి వారు సాధించేదేమీ లేదని, వారి జీవితాల్లో వారు పొందుకున్నదేది లేదని అయ్యా ఈ లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయ్యా, అలక్ష్యం చేసేవారుగా, నిర్లక్ష్యం చేసేవారుగా ఈ రోజున ఎవరు కూడా ఉండకుండా ప్రతి విశ్వాసి కూడా ఇది విలువైన రక్షణని ఎంచి అయా క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయండి. తృణీకరించిన వారు తండ్రి, వారు ప్రమాదంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, బలహీనతల్లో పడిపోకుండా, అటువంటి పరిస్థితి వారికి రాకముందే తండ్రి మరలా మీ చెంతకు రావడానికి సహాయం దయచేయండి. మరలా వారు పాపంలో పడి తండ్రి భ్రష్టులుగా మారకముందే బిడ్డలకు తండ్రి కనువిప్పును దయచేయమని లేఖనాల ద్వారా వారికి బుద్ధి చెప్పి ఖండించి మరలా వారిని మీ పాద సన్నిధికి తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము తండ్రి మీకు అర్పించుకుంటున్నాం. ఈ రోజును మీకు సమర్పించుకుంటున్నాం. ఈ రోజున తండ్రి మీకు ఇష్టమైన రీతిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మీకు విరోధంగా మేము ఎవ్వరము కూడా జీవించకుండా, మీ నామానికి ఆయాసకరంగా మా పనులు ఉండకుండా సహాయం దయచేయండి నాయన. అయా, మా ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ ప్రతి ఒక్కరికి 100 ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా మా పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా మా ప్రతి మార్గాన్ని కూడా సరళము చేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయండి. మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించమని అడుగుతున్నాం. ఈ రోజున ప్రయాణిస్తున్న మాలో ఎవ్వరికి ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు జరగకుండా కాపాడండి తండ్రి. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ రోజున మా ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు, అంతకు 100 మమ్మల్ని పోషించి రక్షించి కాచి కాపాడుతానని లేఖనాల ద్వారా సెలవిచ్చిన దేవుడు, ప్రతి విషయంలో మమ్మల్ని కరుణించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని బలపరచండి అయ్యా, స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నాం, ఎవరిని కూడా ఏ దుష్టుడు ఏమి చేయకుండా కాపాడండి తండ్రి. అయా, ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము. జ్ఞానముతో వారిని నింపండి, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆపరేషన్స్లోను, డెలివరీస్లోను, రిపోర్ట్స్, చెకప్స్లోను మీ సహాయం అనుగ్రహించమని, బిడ్డల్లో భయము, కలవరం లేకుండా వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటూ, విభేదాలతో, గొడవలతో ఈ రోజున కొనసాగించకుండా శాంతితో, సమాధానంతో, నెమ్మదికరంగా జీవించే భాగ్యం దయచేయమని, ఏ నిందలు, ఏ అవమానాలు మా దగ్గరికి రాకుండా అయ్యా మీరే మమ్మల్ని నడిపించమని ప్రభువా, మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున తండ్రి ముఖ్యంగా కొందరికైనా మాటలను ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.